మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏదైతే ఒక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తని చనిపోయాడు అని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే ఆయన పరామర్శకి హెలికాప్టర్లో వచ్చినటువంటి సమయంలో హెలిప్యాడ్ చుట్టూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గుమిగుడి కొద్దిగా అక్కడ మేర గందరగోళ వాతావరణం సృష్టించినట్లు అప్పుడు మన వీడియోలందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. అయితే ఆ సమయంలో ఆ యొక్క హెలికాప్టర్ యొక్క విండ్షీల్డ్ దెబ్బతిందని చెప్పేసి హెలికాప్టర్ పైలట్లు ఎవరైతే ఉన్నారో హెలికాప్టర్ వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన బెంగళూరు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇదే అంశానికి సంబంధించి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా వైఫల్యం, కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణలు చేసుకొని రావడం జరిగింది. ఈ అంశం మీద పూర్తి విచారణ జరిపించినటువంటి కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా అప్పటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని విచారించడానికి ఆయన ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇంట్లో లేరు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి. అయితే పరారీలో ఉన్నట్లు పోలీసులు అయితే తెలిపారు. ఎందుకు పరారీలో ఉన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు? ఈ అంశానికి సంబంధించి పూర్తి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆయన అద్దెకి తెచ్చుకున్నట్టు హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా నిరసనలు వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అంతమంది వస్తున్న ముందు సమాచారం ఇచ్చినా ఎందుకు పట్టించుకోవట్లేదు, పోలీసులు బట్టలు కూడా తీస్తానని కూడా ఆ వ్యాఖ్యలతో అదంతా కూడా బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగిందని చెప్పేసి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని విచారణకి హాజరవుతుంది. పిలవడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. అక్కడ లేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ అంశానికి సంబంధించి మీకు అభిప్రాయం ఏంటి? తోపుదుర్తి ప్రకాష్ పేరు వినగానే ఒక మాట గుర్తొస్తుంది. ఈయనేదో శవదాలు చేయటం, ఆ మాట నిలబెట్టుకోపోవటం, అంటే పరిటాల ఫ్యామిలీ గెలిస్తే మీసం తీయించుకుంటానన్న వ్యక్తి తోపుదుర్తి ప్రకాష్. ఆయన ఏం చేశాడంటే ఒక ఏదైతే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నా మీసం తీయిస్తాను అని చెప్పేసి చెప్పటం, అదేవిధంగా మరి గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయటం. మరి ఆ రోజు మీరు అలా అన్నారు కదా, మరి ఏంటి అంటే దానికి ఏ సమాధానం లేదు. అవునా, అలా అన్నానా? అలా అనుండను, నేను వేరే విధంగా అన్నానని. వీళ్ళందరూ అంతే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా మాట తప్పుతాం మడమ తిప్పుతాం అంటే వాళ్ళు చెప్పేదేమో మాట తప్పం మడని తిప్పమని, చేసేదంతా కూడా మాట తప్పటం మడని తిప్పటం. మరి అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ అనే వ్యక్తి నిజంగా ఈ ఏదైతే హెలిప్యాడ్కి సంబంధించిన విషయంలో కీలక పాత్ర పోషించాడు అనేది మనకు కనిపిస్తుంది. అది మీరు చెప్పినట్లుగా ఏదైతే వీళ్ళు చెప్పిన ఒక లింగమయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అతను చనిపోవటం, అతని పరామర్శగా వాళ్ళ కుటుంబం పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావటం. మరి ఏం చేశారు అక్కడికి వచ్చానంటే, వీళ్ళు అక్కడ ఒక హెలిప్యాడ్ అంటే ఇంతమంది అక్కడ విఐపి వస్తున్నారంటే ఇంతమందికి పర్మిషన్ ఉండిద్ది, మరి ఇంతమంది మాత్రమే ఆ హెలిప్యాడ్ దగ్గరకు వెళ్ళాలి, ఆ వెల్కమ్ ఏదో చెప్పేసి ఆయన తీసుకొని వస్తారు. కానీ ఈ తోపుదుర్తి ప్రకాష్ అనే వ్యక్తి ఏం చేశారంటే అక్కడ ఉన్న పోలీసులందరితో కూడా మీరెవ్వరూ కూడా మాట్లాడకండి, వాళ్ళందరూ కూడా మా మనుషులు, మరి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలవటానికి మేమే పర్మిషన్ ఇచ్చామని చెప్పి చెప్పుకోవటం. ఎక్కడా కూడా పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ చెయ్యనీయకుండా చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది మాత్రం మనకు అక్కడ కనిపిస్తున్న విషయం. దాదాపుగా 1100 పైనే పోలీసుల్ని నియామకం జరిగిందని అక్కడ విధుల కోసం ఎవరు చెప్పారంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారే చెప్పిన విషయం. మరి ఇవన్నీ చూస్తూ ఉండి కూడా వీళ్ళు ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి అవాకులు చవాకులు, మాకు భద్రత కల్పించడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదు అనే విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని చూశారంటే, హెలికాప్టర్లో అతను కేవలం రావటానికి మాత్రమే బుక్ చేసుకున్నారని, తిరిగి వెళ్ళటానికి బుక్ చేసుకోలేదన్న విషయం అందరికీ తెలుసు. మరి ఆ విషయం తెలిసిన తర్వాత వీళ్ళెందుకు ఇలాంటి నాటకం ఆడారు? మరి ఇవన్నీ కూడా ఎట్లానైనా సరే తెలియాలి, బయటికి ఏం జరిగింది అక్కడ, మరి ఎవరైతే పైలట్ ఉన్నారో వాళ్ళ బ్యాగులు ఎత్తిపోయాలంటారు. అంటే ఇక్కడ ఒకటి, అసలు అక్కడ ఉన్నది ఎవరు? గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, వచ్చిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. మరి వాళ్ళ నాయకుడికి వాళ్ళు రక్షణ కల్పించుకోవచ్చు కదా, మరి ఎందుకు కల్పించలేకపోయారు? మరి వీళ్ళంతా వచ్చిన వీళ్ళు డబ్బులు పంచి ఆ రోజున మనం సోషల్ మీడియాలో చూసాం ఏ విధంగా వైరల్ అయింది. డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. అలాంటి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఏం చేస్తారు? వాళ్ళు నాయకుడి కోసం వచ్చారా లేకపోతే డబ్బుల కోసం వచ్చారా? ఎవరు వీళ్ళంతా అంటే వాళ్ళ నోటితోనే చెప్పిన పరిస్థితి. అక్కడున్న హెలికాప్టర్ ఏదైతే ఉన్నారో పైలట్, దాని వాళ్ళ బ్యాగ్ కూడా కొట్టేశారని.
గతంలో చూసుకుంటే ఒకసారి తిరుపతి యూనివర్సిటీలో రోజా సెల్ ఫోన్ కొట్టేయటం, అదేవిధంగా గుంటూరులో మనం చూసాం ఆవిడ షర్మిల గారు వచ్చినప్పుడు ఒక రింగు, గోల్డ్ రింగ్ ఆవిడ చేతి అతను లాగేసుకొని వెళ్ళిపోతుంటాడు. అంటే మనం మొన్న చూసాం గుంటూరు మిర్చి యార్డ్లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అక్కడ ఒక సభ ఏర్పాటు చేసేసి ఏదో ధర్నా చేస్తున్నాము రైతుల కోసం అని చెప్పేసి అంటే, రైతుల కోసం వీళ్ళు ధర్నా చేయడానికి వచ్చారా, వాళ్ళవి దొంగిలించడానికి వచ్చారా మిర్చి బస్తాలంటే ఖచ్చితంగా 14 టిక్కీలు వేరే ఒక ట్రక్కులో దొంగిలించి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే తీసుకొచ్చుకున్న పరిస్థితి. మరి ఈ విధంగా ఆ రోజున సెల్ ఫోన్లు పోయినాయి, కొంతమంది జేబుల్లో డబ్బులు పోయినాయి, ఎన్ని విధాలుగా. అంటే ప్రతిసారి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సభలు పెట్టినందుకు అప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, కార్యకర్తలను వీళ్ళు దొంగలుగా చూపించాలని చూస్తున్నారా, నిజంగానే దొంగలు వీళ్ళ సభలకు వస్తున్నారా డబ్బుల కోసం? ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి అక్కడ అర్థం కాని విషయాలు. మరి మీరంటున్నట్లుగా ఈ తోపుదుర్తి ప్రకాష్ అనే వ్యక్తి ఈ హెల్ప్యాడ్కి సంబంధించి విచారణకు రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి. మరి అదేవిధంగా విచారణకి అంతకు ముందు పైలట్ని, కో పైలట్ని, అదేవిధంగా ఎవరైతే ఈ హెలికాప్టర్ని ఎవరైతే ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళు విచారణకు పిలవటం, ఎక్కడా కూడా వాళ్ళు సరైన సమాధానమే చెప్పకపోవటం. అందుకోసమే మళ్ళీ అది మనకు పూర్తి వివరాలు తెలియాలి. అసలు ఎవరిది అక్కడ లోపం, కూటమి ప్రభుత్వందా, అక్కడున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలదా, మరి వచ్చిన కార్యకర్తలదా, ఎవరిది అనేది తెలియాలంటే ఖచ్చితంగా అందరి మీద విచారణ జరపాలి. మరి అలాంటి విచారణకు రాకుండా తప్పించుకున్న తోపుదుర్తి ప్రకాష్ అనే వ్యక్తి నిజంగా ఈ రోజున అందరికి వస్తున్న అనుమానం ఏంటంటే, వీళ్లే కావాలని చెప్పేసి అక్కడ ఇలాంటి కొన్ని సంఘటనలను సృష్టించారు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి, లేకపోతే పోలీసులు భద్రతా వైఫల్యం జరిగింది ఇక్కడ అని చెప్పడానికి. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూస్తే పోలీసుల్ని బట్టలోడది సమాజం ముందు నిలబెడతానన్న వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి వెనకే ఒక కానిస్టేబుల్ ఉంటారు. మరి ఒక పోలీసుని నీ వెనకే పెట్టుకొని మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా ఎంత సిగ్గుచేటు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారు? మరి ఇలాంటి వ్యక్తులంతా కూడా సమాజంలో ఉండటానికి పనికిరారు అనేది. అందుకనే ప్రజలు ఈ రోజున 151 5 తీసేసి అటు ఇటు 1 ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తూ ఉంటారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వండి, భయపడుతున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికని రోజా గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? ప్రజలు ఇవ్వాలి. మీకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, మీరు మంచి చేస్తే ఓట్లు వేయటానికి రండి అని చెప్పి ఆ రోజున చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీ కుటుంబానికి మంచి చేస్తే మీరు నాకు ఓటేయండి అన్నారు. మరి మంచి చేయలేదని చెప్పి వాళ్ళు ఓటు రూపంలో నిరూపించారు. మరి అదే కదా జరిగింది. ఇలాంటి వ్యక్తులు, తోపుదుర్తి ప్రకాష్ లాంటి వాళ్ళు, వీళ్ళు కొన్ని విధ్వంసక చర్యలకి ఏదైతే మనం రాష్ట్రంలో చూస్తుంటే ఇలాంటివన్నీ కూడా పాల్పడతాన్ని చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద బురద జల్లటం, అదేవిధంగా ఏదైతే విధుల్లో ఉన్నారో వీళ్ళు పోలీసులు, ఆ డిపార్ట్మెంట్ మీద కూడా వీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకురావటం, ఇవన్నీ ప్రజల్లో ఏ విధంగా తీసుకువెళ్ళటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే రెచ్చగొట్టే ధోరణి, ఉద్రేకపూర్వకంగా వీళ్ళని ఏ విధైనా సరే ఇబ్బందికి గురి చేయాలి కూటమి ప్రభుత్వాన్ని అనేదే కనిపిస్తుంది అక్కడ మెయిన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అదంతా కూడా పక్క ప్రణాళికతో జరిగినటువంటి అవకాశాలు ఉన్నాయని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారని. మరి ఆ యొక్క కేసుకు సంబంధించి వీళ్ళందరూ ఎవరైతే పర్టికులర్గా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు భవిష్యత్తులో? ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం దాన్ని స్టార్టింగ్లోనే కట్ చేసేయాలి. అలాంటివి ఏమి జరగనీయకుండా చెయ్యాలి. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఉండాలి, ఒక శిక్ష అనేది అమలు చేయాలి. చేస్తేనే రెండోసారి ఎవరైనా సరే ఇది ఒకసారి ఇలా జరిగింది, పలానా వాళ్ళకి ఇలా జరిగింది అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్, రెండో వాళ్ళు చేయటానికి భయపడతారు. మరి అలాంటి ఆలోచన కూడా చేయకూడదు వాళ్ళు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే ఇట్లాంటి కుట్రపూరిత పనులకి కారకులయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షకి అర్హులు, వీళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళకు శిక్ష ఏదైతే విధించాలి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.